నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఇవాళ నిరుద్యోగుల గుండెల్లో గుణపం గుచ్చిండు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిరుద్యోగులను మోసం చేస్తూ తనకు ఎమ్మెల్యేలను కొనుగోలు మీద చిత్తశుద్ధి నిరుద్యోగ ఉద్యోగాల భర్తీ మీద లేకపోవడం బాధాకరం. ఏదైతే గురుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందో దాంట్లో రిలీఫిస్మెంట్ పాటిస్తూ ఉద్యోగాల భర్తీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే గ్రూప్ 2 ఉద్యోగాలను 2000కు పెంచిన తర్వాత నోటిఫికేషన్ వేయాలన్నాం. గ్రూప్ 3 ఉద్యోగాలను 3000 పైచలకు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం వేలాది మంది విద్యార్థులు వాళ్ళ ప్రిపేర్ అవుతా ఉన్నారో సాక్షిగా మా విద్యార్థి మిత్రుడు గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాదీక్ష చేస్తా ఉన్నాడు. ఆయన ప్రాణాలు చాలా సీరియస్ గా ఉన్నదని చెప్పేసి డాక్టర్లు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి తక్షణం నువ్వు ఉద్యోగ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టుగా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నట్టుగా, గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచుతున్నట్టుగా, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతున్నట్టుగా, గురుకుల ఉద్యోగాలలో రిలీఫిష్మెంట్ పాటిస్తున్నట్టుగా ప్రకటించకపోతే ఈ ఉద్యమం అమరవీరుల స్తూపం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఓయూజేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాం.